శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం, శుభోదయం. స్త్రీ శక్తి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒక మంచి మాట అనేది మన కుటుంబ విలువల కోసం స్థాపించుకున్న ఈ మాధ్యమంలో నేటి మంచి మాట, మన పిల్లలతో మనం సమయం గడపడం, అలాగే మన ఇంట్లో మన పెద్దవాళ్లతో మమేకమవుతూ ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ మంచి చెడులు కూడా మనం ఆలోచించుకుంటూ. కారణం ఏంటి అని అంటే, ఈ రోజుల్లో ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువైపోతున్నాయి. చెప్పుకోవడానికి దురదృష్టకరంగా ఉంది. కాకపోతే మన బిజీ లైఫ్లో మనం ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఈ పూట మన బిడ్డలతో మనం మంచి చెడు పంచుకుంటూ, మన పెద్దవాళ్ళ చేత వాళ్ళకి మంచి అంతా కూడా ఇలా ఉంటుంది, సమాజంలో ఎలా ఉంటాయి అని వాళ్ళతో చెప్పిస్తూ, వాళ్ళని మనం కలుపుకుంటూ వాళ్ళతో మనం వెళితేనే రేపటి రోజున మన బిడ్డలు మనతో ఉంటారు. ఇది సత్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలుసు కూడా. కాకపోతే ఎలా ఉన్నదంటే, ఇవాళ మనకి మనం సర్ది చెప్పుకుంటున్నామో లేదా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామో తెలియని స్థితిలోకి వెళుతున్నాం. ఖచ్చితంగా కుటుంబాల విషయంలో, ఇంట్లో పెద్దవాళ్ళ విషయంలో ఆ స్థితిలోకి మాత్రం మనం వెళుతున్నాం. ఇది దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఒక 24 గంటల్లో, ఒక రోజులో మనం చెయ్యవలసిన పనులు, మనం ఉద్యోగాలు చేస్తున్నా, బయట వ్యవస్థలో ఏదైనా వ్యవస్థల్లో ఉంటున్నా, ఏదైనా వ్యాపారాలు చేస్తున్నా కూడా ఎన్ని పనులు చేస్తున్నాం మనం? ఇన్ని పనులకి చేయడానికి ఈ శరీరాన్ని ఇచ్చిన కారణం ఎవరు? అనగా మన తల్లిదండ్రి పెట్టిన భిక్ష ఇది. వాళ్ళ నుంచే మనం వచ్చాం. వాళ్ళు కూడా మనలాగే ఆలోచించి ఉంటే మనల్ని పుట్టగానే ఓల్డేజ్ హోముల్లో వేసేవాళ్ళు. అలా వేయలేదు. ఎవరికన్నా బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా ఇందులో ఉన్న నిజాన్ని మాత్రం తీసుకుంటారని చెప్తున్నాను. కారణం ఏంటంటే, తల్లి మొదటి గురువు, తండ్రి తర్వాతి గురువు, ఆ తర్వాతే గురువులు. భగవంతుడు కూడా చివరికే చెప్పారు, తల్లి, తండ్రి, గురువు, దైవం. 4వదిగా భగవంతుడిని చెప్పారు. మనం భగవంతుడి కోసం సమయాన్ని కేటాయిస్తున్నాం, ఆడంబరాలకు కేటాయిస్తున్నాం, ఉద్యోగాలకు కేటాయిస్తున్నాం, మరి మన పిల్లలకి కేటాయిస్తున్నాం, కానీ మన తల్లిదండ్రికి మనం కేటాయించలేకపోతున్నాం. కారణం ఎక్కడుంది? ఎక్కడా ఉండదు, మనలోనే ఉంటుంది. అత్త, మామ, తల్లి, తండ్రి ఇద్దరు ఒకటే. వాళ్ళు నీకు వంశాన్ని ఇచ్చారు. నీకు ఒకళ్ళకి ఒక విధానంలో ఉండాలి, ఒక కుటుంబాన్ని ఇచ్చారు. అత్తామామని తల్లిదండ్రులాగే చూసుకోవాలి, అమ్మా నాన్నని కూడా తల్లిదండ్రులాగే చూసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉన్నా, వీళ్ళింట్లో ఉన్నా మనకి మన బిడ్డల భవిష్యత్తే బాగుంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఉండేది ఏమి ఉండదు. కారణం ఏంటంటే, వాళ్ళన్నీ చూసి దాటి మనల్ని ఇంత వాళ్ళగా చేసి, ఇంత దూరం మనల్ని నడిపించి మనకంటూ ఒక స్థానాన్ని ఇచ్చింది వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఏమీ ఉండవు. దయచేసి అర్థం చేసుకోండి. నిన్న మొన్న అంతకు మునుపు రోజు మనం మన పిల్లలతో ఎలా ఉండాలి, మన పిల్లల్ని ఎంత చక్కగా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రతి ఒక్కటి కూడా మనం అవసరమైతే కుదిరితే బయట వాళ్ళ చేత ఒక మాట మనం పిల్లలకి చెప్పిద్దాము అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇవాళ మన తల్లిదండ్రి మనకి జన్మనిచ్చిన దైవాలు వాళ్ళు. ఖచ్చితంగా కూడా అందరూ ఆలోచించండి. 99 పనులు ఉంటాయి, ఇది 100వ పని అనుకోండి, పోనీ మీకు ఇబ్బందిగా ఉన్నా. కాకపోతే ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలా అనుకుందాం, అమ్మ ఇలా ఉండండి, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు ప్రేమతో మాట్లాడితే ఏ విషయమైనా కూడా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద జటిలంగా మీకు కనిపించినా చాలా సున్నితంగా పరిష్కారం అవుతుంది. అన్నిటికీ మార్గం ప్రేమ ఒక్కటే. ప్రేమతోనే కుటుంబాలు నిలబడతాయి, ప్రేమతోనే బంధాలు ఉంటాయి. భార్యాభర్తలు కూడా చాలా టైము తక్కువైపోతుంది. పనులు ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే మనం పెంచుకుంటున్నామా, మనకు మనం టైం తగ్గించుకుంటున్నామా అనేది
ఒకసారి గమనిస్తూ ఉండండి. ఇవన్నీ మాకు తెలియనియా, అనేక రకాలుగా వచ్చేస్తున్నారు, ఏవేవో చెప్పేస్తున్నారు. ఇందులో తెలియకపోవడానికి ఉంది, అన్నీ తెలిసినయేగా, ఎవరిళ్ళల్లో వాళ్ళకు ఉండేవే కదా, ఎవరికి తెలియనివి ఒకళ్ళు చెప్తే మేము తెలుసుకోవాలా అని దయచేసి అనుకోకండి. కొన్ని అన్నీ మరుపు, కొన్ని వస్తూ ఉంటాయి, కానీ కొన్ని తెలిసినా కొన్ని సరి చేసుకోలేనే ఉంటాయి. కానీ రోజుకు ఒకటి, ఒక చిన్న ప్రయత్నంలాగా మనం మొదలు పెడితే ఆనందం అంతా మన ఇంట్లోనే ఉంటుంది. మన ఆనందం కోసం మనం చేసే ప్రయత్నం మాత్రమే ఇది. అందులో ఇది ఒక భాగంగా మీతో పంచుకుందామని మాత్రమే చెప్తున్నాము. స్వస్తి.